రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 2020 మే 5వ తారీఖున ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 3,889 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి ఆ రోజు ప్రభుత్వంలో మంత్రిగా, లోక్సభ పక్ష నేతగా జగన్ తర్వాత అంత పవర్ఫుల్ వ్యక్తులైన మీ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ కంపెనీ అయిన పిఎల్ఆర్ కంపెనీకి దోచిపెట్టేదానికి మే 5వ తారీఖు 2020 టెండర్లు పిలిచారు. అదే కంపెనీకి టెండర్లు ఇచ్చారు. పిఎల్ఆర్ కంపెనీకి వాళ్ళు వర్కులు స్టార్ట్ చేశారు. 1000 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చేసుకున్నారు. నారాయణ ఖేడ్లో ఒక అడ్వకేటు ఎన్జీటీకి వెళ్లి అక్రమ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కడుతుంది ఆపాలని ఒక అడ్వకేట్ వెళ్తే అదే కేసులో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంప్లీడ్ అయ్యి మే 2021లో ఆ ప్రాజెక్టుకు ఎన్జీటీ స్టే ఇచ్చింది. ఎన్జీటీ చాలా స్పష్టంగా ఆ రోజు టిల్ ద రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ అప్లికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ pending with MOEF and CC is disposed of by them, the state of Andhra Pradesh is directed not proceed with any work on ground in the geese of preparation of DPR for the Rayalaseema lift irrigation scheme అని ఇచ్చింది. ఇప్పుడు ఈ వైకాపా గ్రామ సింహాలు అడుగుతున్నా, మీరు చదువుకున్నారో చదువుకోలేదో, తెలిసి అబద్ధాలు చెప్తున్నారో తెలియక అబద్ధాలు చెప్తున్నారో, ఎవరిని మభ్య పెట్టడానికి ఇట్లాంటి ప్రకటనలు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ 2021 మే ఎవరు అధికారంలో ఉండారు అని అడుగుతున్నా. మీరు దోచుకోవడానికి ఒక టెండర్ పిలిచి మీ పార్టీ మీ కేబినెట్ లో మంత్రిగా ఉండే కంపెనీకి ఆ టెండర్ ఇచ్చి అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఎన్జీటీ ఆపేసిన ఎన్జీటీ అనుమతులు లేకుండా కట్టి 1000 కోట్ల రూపాయలు మీ వాళ్ళకు దోచిపెట్టారే. ఎవరు 2021లో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్జీటీ ట్రిబ్యునల్ మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చి ప్రాజెక్ట్ ఆపేయమంటే అప్పటి వరకు మీరు దోచిపెట్టిన 1000 కోట్ల రూపాయలకు ఎవరు సమాధానం చెప్తారు?